5వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు. 12వ వచనం, 5:12 హెబ్రీ. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చూడండి, కాలం బట్టి అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా నీకు ఇంకొకటి చెప్పాల్సిన పరిస్థితి నువ్వు ఉండకూడదు. నేను మీ గతంలో కూడా చెప్పాను, మన అబ్బాయిని మనం స్కూల్కి పంపిస్తాం 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, హై స్కూల్తో కలిపితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత కాలేజీ ప్రారంభమైంది, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత బీఈడి 1 సంవత్సరం. అంటే 16 సంవత్సరాలు ఒక వ్యక్తిని మన పిల్లలను చదివిస్తే 16 సంవత్సరాలతో వాడు ఏమవుతాడు? టీచర్ అవుతాడు. బీఈడి అయిపోయిందంటే వాడు టీచరు. ఉద్యోగం రాని రాకపోని అది వేరే విషయం, వాడు టీచర్. ఇప్పుడు అంటే 16 సంవత్సరాలు ఒక వ్యక్తి చదివితే టీచర్ అవుతున్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ప్రార్థనకు వస్తున్నాము, ఇంకా టీచర్లం కాల. అది అక్కడ చెప్తున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. స్త్రీ పురుషుడు భేదం లేదు ఇక్కడ. నువ్వు ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావు, క్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవి నీకు తెలియాలి, అనుభవ జ్ఞానం రావాలి. అందరూ బోధకులే, దేవుడు అందరికీ ఆ సామర్థ్యం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఉపయోగించుకోవట్లే. ఇక్కడ వాళ్ళు కూడా ఇంతకాలం ఉంది, వాళ్ళు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. దేవోక్తుల మొదటి మూల పాఠాలని ఒకడు మీకు మరలా బోధించాల్సి వచ్చాను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వింటున్నారు, వదిలేస్తున్నారు. మాకు అవసరం లేదండి, ఏదో వచ్చాము పోయాము. ఈ పరిస్థితి ఇప్పుడే కాదు, అప్పుడే ఉంది. వచ్చాం పోయాం అంతే, ఏం నేర్చుకోవట్లే. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మరలా ఒకడొచ్చి వీళ్ళతోటి దేవుడు ఉన్నాడు, పాపం అనేటువంటిది మనల్ని నాశనం చేస్తుంది, నరకం ఉంది, పరలోకం ఉంది, బాప్తిసం తీసుకోండి, పాపం నుంచి దూరంగా రండి, ఇవి చెప్పాల్సి వస్తుంది. అవి పిల్లలు చెప్పేటువంటి ఆ పాఠాలు, నరకం ఉంది, పరలోకం ఉంది. చూడండి, బోధించుట, సంఘంలో బోధించనేటువంటి విధానం ఉంది, స్త్రీ అయినా పురుషుడైనా. చూడండి, అక్కడ ప్రిస్కిల్లా అంటే ఒక స్త్రీ, ప్రిస్కిల్లా కూడా అపోల్లోకి వాక్యం బోధించిందంట. అంటే ఆమెకు కూడా వాక్యం తెలిసింది. ఇద్దరు భార్యాభర్తలు కూర్చోబెట్టుకుని అతనికి దేవుని యొక్క మార్గాన్ని గురించి వివరంగా తెలియజేశారు. చూడండి, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు వేస్తే ఏం చేస్తారండి? బైబిల్లో ఒక ప్రశ్న వేశారు మిమ్మల్ని, సంఘము ఒకటే, మీరు ఒకటే సంఘం అంటున్నారు, క్రీస్తు సంఘం అంటున్నారు, ఇది వాస్తవం ఎంత అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? వారం రొట్టె తీసుకుంటున్నారు ఎందుకు అని అంటే ఏం చెప్తారు? మా పాస్టర్ చెప్పాడు, మేము తీసుకుంటున్నాం వారం రొట్టె, ఆయన ఇస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం, అంతేనా? ఎందుకు వారం చేస్తున్నారు మీరు? అందరు నెలకోసారి చేస్తారు కదా, మీరు ఎందుకు పండగలు చేయరు, అందరూ చేస్తున్నారు కదా అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం సమాధానం? ఒక నిమిషం ఆగండి, మా పాస్టర్ గారిని కలుపుతాను, ఫోన్లో కలుపుతాను అంటారా? ఈ మధ్య ఆ సౌకర్యం వచ్చింది కదా, ఒక నిమిషం ఆగండి, ఫోన్ చేస్తాను, ఆయన మాట్లాడతాడు. అది కాదు, నువ్వే కొంతమందికి బోధించేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి సంఘంలో దేవునికి రాజ్యంలో మన పని ఏంటంటే బోధించాలి. తెలియని వాళ్ళకి మనం విషయాలను పూర్తిగా వాళ్ళకి మనం వివరించాలి.